ఇది సీజన్ కాకపోయినా మొన్న బుధవారం సంతలో ఈ బరబాటి తెచ్చాను. అదే పెద్ద చిక్కుడు లేదా గోల్కొండ చిక్కుడు లేదా అలసంద చిక్కుడు అంటారు కదా, అవి అరకిలో తీసుకొచ్చాను. లేత కాయలండి, ఎంత బాగున్నాయి అసలు. ఈ సీజన్లో ఇలా రావడం నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. వాటితో నువ్వుల పొడి కూర చేశాను. కొంత నువ్వుల పొడి వేరే ఉంచుకుందాం అని చెప్పి కొంచెం పప్పు ఎక్కువే వేయించానమాట కూర. అయితే ఇక్కడ ఒక విషయం అండి, తరచూ నువ్వుల పొడి కూరలు అవి తింటుంటే చాలా మంచిది. చాలా మందికి గ్రేవీ కూరలే ఇష్టం కదా. గ్రేవీ కూరలు చపాతీ పూరీకి బాగుంటాయి, కానీ అన్నంలోకి మాత్రం మామూలుగానే బాగుంటాయండి. అంటే ఎవరిష్టం వారిదనుకోండి, ఇందులో చెప్పేదేం లేదు. అయితే నేను చెప్పేది ఏంటంటే, పిల్లలకైనా పెద్దలకైనా సరే తరచూ నువ్వుల పొడి కూరలు తింటూ ఉంటే మంచిదండి. ఇప్పుడు మనకి ప్రోటీన్స్ మంచివి చాలా, కానీ అవి ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్ అవ్వాలన్నమాట. ప్రోటీన్స్ అనే కాదు, ఏ ఫుడ్ అయినా సరే ప్లాంట్ బేస్డ్ అయితే మంచిదని చెప్తున్నారు. ఈరోజు వంటకైతే సింపుల్గా కొబ్బరి పచ్చడి చారు చేశాను. ఇంకో విషయం అండి, చాలా మందికి ఉన్న అపోహే నిజంగా ఏంటంటే పంచదార కన్నా బెల్లం మంచిదని. లిటిల్ బిట్ అంతే తప్ప క్యాలరీస్ పరంగా ఏమీ తక్కువైతే కాదండి. మనం స్వీట్ తినడానికి సిద్ధపడినప్పుడు ఏదైనా ఒకటే, దానికంటే ఖర్జూరం కిస్మిస్ వాడుకోవడం మంచిది. మొన్న కంచికామకోటి పీఠానికి ఉత్తరాధిపతిగా ఒకరి నియామకం చూసాం కదా మనం. ఆ విశేషాలతో ఒక మంచి వీడియో ఛానల్లో ఉందండి. ఛానల్ పేరు కింద క్లిక్ చేసి మీరు ఆ వీడియో చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. అందరికీ శుభరాత్రి.